ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నిన్ను నీవు హెచ్చించుకొనవద్దు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. ఆమేన్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ గొప్పగా బతకాలని కోరుకుంటారు. అందుకు తగ్గ ప్రయత్నము చేస్తూ ఉంటారు. మనుషులు వాళ్ళని మెచ్చుకోవాలని కోరుకుంటారు. ఇతరులను చూసి ప్రేరేపితులవుతూ ఉంటారు. మనుషుల ముందు ఘనంగా ఉండాలని, ఎవరు తను తక్కువగా చూడకూడదని అనుకుంటూ ఉంటారు. ఇదంతా లోకానుసారమైన మనస్సు, శరీర సంబంధమైంది. శరీరానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల ఇలాంటి మనస్సు వస్తుంది. అయితే ఆత్మ దేవునికి సంబంధించింది. శరీరం మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం. మనం ఏదో ఒకరోజు చనిపోతాం. తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుందన్న ఊసే లేకుండా ఉండేవాళ్ళు శరీర విషయాలపై అత్యంత ఆసక్తి కలిగి ఉంటారు. కానీ ఈ లోకంలో జీవించగలుగుతున్నామంటే మనలో ఆత్మ ఉండబట్టే కదా. మరి ఆత్మను గురించి ఎవరు పట్టించుకోరు ఎందుకు? ఎంతసేపటికి శరీరాన్ని సుఖపెట్టడం కోసమే ఆలోచిస్తుంటారు. అందుకే గొప్పగా ఉండాలని కోరుకుంటారు. గొప్పగా ఉండాలని కోరుకునే వారికి, మనుషుల ద్వారా ఘనత కోరుకునే వారికి తగ్గించుకునే గుణం అంటూ ఉండదు. తమకి గొప్పతనం ఆపాదించుకునేవారు ఇతరుల మీద ఆధిక్యత కోరుకుంటారు. అలాంటి వారికి తగ్గించుకునే గుణం రావడం అనేది అసాధ్యం. ఆత్మానుసారమైన మనసు ఉండేవాళ్ళు తమను తాము తగ్గించుకుంటూ ఉంటారు. ఆత్మానుసారమైన మనసు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో తమ శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. శరీరానుసారమైన మనసు ఉండేవాళ్ళు వాళ్ళ గురించే తప్ప మిగతా ప్రపంచం గురించి పట్టించుకోరు. ఎవరేమైపోయినా వాళ్ళలో మాత్రం చలనం ఉండదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు చెప్పిన వాక్యానికి అర్థం ఇదే. చావు గురించి ఆలోచించే వారికి తెలియని చావు గురించి ఆలోచించడానికి ఇష్టపడరు. ఎవరైతే తాము చనిపోయిన తర్వాత తమ ఆత్మ ఏమవుతుంది అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారో వారికి దీనత్వం వస్తుంది. వారు తమను తాము హెచ్చించుకోలేరు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆత్మానుసారమైన మనస్సు ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళకు తగ్గింపు గుణం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇతరులను ప్రేమిస్తారు, తమను తాము